కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. మీ పార్టీ అధినేత్రి డిమాండ్ చేస్తున్న మేరకి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, అదానీని కూడా అరెస్ట్ చేయాలంటే ఇది వేరే యాంగిల్. బట్ ఇక్కడ చూస్తుంటే కూటమి ప్రభుత్వంలో వచ్చేసరికి రఘురామకృష్ణరాజు గారి కేసుతో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి. బట్ అక్కడ ఏంటంటే సరే సొమ్ములు దానికి సంబంధించింది అయితే ఇక్కడ ఒక మనిషికి సంబంధించిన ప్రాణం, ఆ ప్రాణాలు తీయాలని చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి ఈరోజు కేసులో తేలుతున్నటువంటి అంశం. మరి షర్మిల గారి ఉద్దేశంలో దీంట్లో అరెస్ట్ చేయాలా లేదంటే అదాని కేసులోనే అరెస్ట్ చేయాలా? అసలు ఈ ఓవరాల్ సిచ్యువేషన్ సంబంధించి మీ పార్టీ వాయిస్ ఏంటి? సార్ అందరికి నమస్కారం. మొదట కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు సార్. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అది పక్కా ప్రూవ్ అయింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించాడో ఆ తర్వాత బయటపడింది. అలాగే తను అధికారం ఉన్న 5 ఏళ్ళు ఎంత అవినీతి చేశాడైతే ఇప్పుడు 1 by 1 బయటకు వస్తుంది సార్. కాకపోతే రఘురామకృష్ణరాజు గారు ఆయన ఒక ఫైటర్ సార్. ఆయన జరిగిన అన్యాయాన్ని ఎక్కడా వదిలిపెట్టకుండా ముందుకొచ్చి ఇంత దూరం తీసుకొచ్చారంటే ఆయనకి ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్పాలి సార్. కానీ రఘురామకృష్ణరాజు గారితో పాటు ఇలా చాలా మందికి అన్యాయం జరిగింది సార్. కానీ వాళ్ళందరూ బయటకు వచ్చి ఇప్పుడు పోరాటం చేయలేకపోతున్నారు. అది ఆర్థికంగా కావచ్చు, వాళ్ళని బ్లాక్మెయిల్, ఇలా చాలా విధాలుగా వాళ్ళు ఇంకా చాలా మంది కేసులు పెట్టడానికి ముందుకు రాలేకపోతున్నారు సార్. దయచేసి కూటమి ప్రభుత్వం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పోయిన 5 సంవత్సరాలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి పబ్లిక్ గా కేసులు పెట్టడానికన్నా ఆర్థిక స్తోమతని అలాగే లాపరమైన సపోర్ట్ కూడా కల్పించాలి సార్ ప్రభుత్వం. ఎందుకంటే అన్ని అవినీతి జరిగినాయి, అదొకటి. రెండోది, ప్రభుత్వ అధికారులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ని అన్యాయాల అవినీతులకి ప్రభుత్వ అధికారాలే మొదటి కారణం సార్. ఎందుకంటే అసలు ప్రభుత్వాలు అనేది శాస్త్రం కాదు, అది వాళ్ళకి తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ లోపు మనం రిటైర్ అయిపోతాం, మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. సో మనం ఎన్ని తప్పులు ఏం చేయొచ్చు అని మీరిన తప్పులు చేశారు సార్. ఆ తప్పులు చేయటం వల్ల కర్మ ఇప్పుడు బయటపడింది సార్. కాకపోతే ఈ విషయంలో మటుకు కూటమి ప్రభుత్వం చాలా స్లోగా నిదానంగా వెళ్తుంది సార్. ఇందాక మా అన్న వంశీకృష్ణ చెప్తున్నట్టు ఆయన ఏం చెప్తున్నారంటే వైసీపీ హయాంలో పోలీసులు అక్రమ కేసులు పెట్టడానికి చాలా ఫాస్ట్ గా స్పీడ్ గా ఉరుక్కుంటా ముందుకెళ్లే వాళ్ళు అంటున్నారు. కానీ మా వంశీయాన్ని అడుగుతారు క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు అవినీతి కేసులు పెట్టడంలో లేదా అక్రమాలు చేయడంలో పోలీసులు అంత ఫాస్ట్ గా ముందుకెళ్తుంటే మీరు ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేశారో వాళ్ళకి న్యాయం చేయటంలో మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు ఎందుకు ఇంత స్లోగా వెళ్తున్నారు? అది ఒక్కసారి మీ యొక్క ఇది చేసుకోవాలని మా వంశీయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అధ్యక్షురాలు షర్మిల గారికి, మీ అధ్యక్షురాలు షర్మిల గారిని, అధ్యక్షురాలి చెల్లిలో అక్కో నాకు ఐడియా లేదు, సునీత గారిని అనరాని మాట్లాడినటువంటి వర్ర రవీంద్రారెడ్డిని బెండు తీసి లోపలేసాం. ఆ తర్వాత మీరు సోషల్ మీడియా చూసుకోవచ్చు, చాలా క్లీన్ గా ఉందా లేదా ఇప్పుడు మీరు చెప్పాలి. రఘురామకృష్ణరాజు గారి విషయంలో చూడొచ్చు, అడుగులు పడినాయి. ఇంకా మీకు ఎక్కడ ఎవరికి చేయటం లేదు అంటలేదు, ఎవరికి న్యాయం జరగలేదు తీసుకొస్తే, ఎవరికి న్యాయం జరగలేదో వాళ్ళని మా దగ్గరకు తీసుకొస్తే మేము గ్రీవెన్స్ అని పెట్టాము. మా ఆఫీస్ లో గ్రీవెన్స్ రోజు నడుస్తుంది. ఏదో ఒక మినిస్టర్, ఎవరో ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక పార్టీ లీడర్ ఉంటారు. ఏ పోలీస్ స్టేషన్ కావాలన్నా గానీ మినిస్టర్ గారు ఫోన్ చేసి ఎందుకు వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి ఏం యాక్షన్ తీసుకుంటున్నారని ఇన్స్టెంట్ గా న్యాయం చేస్తా ఉన్నాం. మీ దృష్టికి ఎవరన్నా వస్తే మా పార్టీ కార్యాలయానికో ముఖ్యమంత్రి గారి గ్రీవెన్స్ కో పంపిస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీ అధ్యక్షురాలు కన్నీటికి కారణమైన వాడిని కూడా మేము ఈ రోజు అరెస్ట్ చేసామని చెప్పి గర్వంగా. అరెస్ట్ చేయలేదు వంశీ అన్న, బాధాకరమైన వాడిని కొన్ని ఒప్పుకోవాలి. రాజేష్ అన్న అవునా కాదా? ఎందుకంటే ఎవరు అరెస్ట్ చేశారు? మీరు వానపావును అరెస్ట్ చేశారు. దానికి కారణమైన అనకొండల్ని అరెస్ట్ చేశారా? మేము డిమాండ్ అదే చేస్తున్నాం. మీరు పని చేయట్లేదు అనలా మేము, మీరు పని చేయట్లేదు అనలా మేము. కానీ నత్త నడకన ఎందుకు నడుస్తుంది? నత్త నడకన అంటే ఇప్పుడు ఇది న్యాయపరంగా వెళ్తాం. ఒకసారి ఇది చెప్పేశాడు, వాడే చేయమన్నాడు అని చెప్పేసి
ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి నన్ను సజ్జల భార్గవ్ అనేవాడు చేయమన్నాడు అని చెప్పేసి అన్నాడు. వీడు చెప్పగానే వెళ్ళిపోయి ఆ సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయరు ఎక్కడైనా గానీ. అది వైసీపీ ప్రభుత్వంలో జరుగుద్ది, కూటమి ప్రభుత్వంలో జరగదు. నిజంగా సజ్జల భార్గవ్ రెడ్డి చెప్పాడా, సజ్జల భార్గవ్ రెడ్డి చెప్తేనే వర్రా రవీంద్రారెడ్డి చేశాడా, లేదంటే ఇంకేదన్నా వేరే అతన్ని కూడా ఇరికిచ్చే ఇంటెన్షన్ తో చేస్తున్నాడా అని క్రాస్ చెక్ చేసుకుని అతన్ని ఖచ్చితంగా అతని పాత్ర తేలితే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా సజ్జల భార్గవ్ రెడ్డి పాత్ర ఇందులో ఉంది అని తేలితే అతనికి ఆల్రెడీ అతని కుటుంబానికి నోటీసులు పంపించాం. అతను నా హెల్త్ బాగాలేదు నేను ఇప్పుడు రాను అని అన్నాడు. అతను వచ్చినప్పుడు అతనికి ఆరోగ్యం సరైనప్పుడు అతను రాగానే అతన్ని ఎంక్వైరీ చేసి అతని పాత్ర తేలితే ఆ రోజే అరెస్ట్ చేసి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేస్తారు, ఖచ్చితంగా శిక్షిస్తాం. కూటమి ప్రభుత్వం కొత్త పని ఏదన్నా మొదలు పెట్టడానికి చాలా ఉత్సాహం చూపించింది, చాలా ఫాస్ట్ గా ముందుకెళ్ళింది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పని పక్కకి వెళ్తుంది, కొత్త పని వస్తుంది. నేను ఎలా చెప్తున్నా అంటే జత్వానీ గారి కేసులో ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది? లేదు, దానికి సంబంధించి నాగార్జున జత్వానీకి సంబంధించినటువంటి ప్రధాన నిందితుడు ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేశారు, రిమాండ్ లో ఉన్నాడు, 4 సార్లు కస్టడీకి తీసుకున్నారు, 3 సార్లు బెయిల్ పిటిషన్ వేశాడు, బెయిల్ రాలేదు. ఆ తర్వాత అతన్ని కస్టడీకి తీసుకుని, కస్టడీకి ఎందుకు తీసుకున్నారు, అతనికి ఇంకా నిజాలు రాబట్టడానికి అతని కస్టడీలో తీసుకున్నారు. అతను చెప్పిన వాళ్ళు కూడా సమన్లు ఇస్తారు. ఒక్కసారి వంశీ గారు పాయింట్ సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంది. ఒక మాట నేను ఇక్కడ ఇద్దరికి అప్డేట్ ఇచ్చేస్తాను. నాకున్నటువంటి బ్రేకింగ్ సమాచారం అంటే ఇందాక కోర్టు నుంచి అడ్వకేట్ గారు పంపించారు, ఇప్పుడు నాగార్జున తీసుకొచ్చినటువంటి విషయమే. కుక్కల విద్యాసాగర్ బెయిల్ అప్లికేషన్ అడ్జర్న్ అయింది, 3rd December కి పోస్ట్ పోన్ చేశారు. మీకు అప్డేట్ దాని మీద ఇదే జత్వానీ కేసులో. అండ్ సెకండ్ థింగ్ వంశీ గారు ప్రభుత్వం వాన పాముల దగ్గరే ఆగుతుంది తప్పించి అనకొండల దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు భయపడాలి? ఆ పాయింట్ కూడా చెప్పాలి, మనసులో పెట్టుకోవాలి వంశీ గారు, అది మీరు ఒప్పుకోవాలి. లేదు దానికి నేను చెప్తా, లేదు దానికి నాగార్జున గారు 4 సార్లు 5 సార్లు వానపాముల దగ్గర ఆగిపోయారు, లేదంటే పులులు సింహాలు జంతువుల గురించి ఎందుకంటే పాపం వాటి బతుకేదో వాడిని బతకనివ్వండి, మనకి ఎందుకు వాటి గురించి. కానీ జత్వానీ కేసు అప్డేట్ చూసారు. అలాగే సోషల్ మీడియా అన్నారు కదా, సోషల్ మీడియాలో ఇలా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి వన్ ఆఫ్ ద సీనియర్ జర్నలిస్ట్ కమ్ పొలిటీషియన్ టర్న్డ్ అవుట్. ఆయన కేసు వేస్తే 50,000 జరిమానా వేశారు దానికి సంబంధించి కోర్టు వారు. అది కూడా అప్డేట్ వచ్చింది. సో అంత ఈజీగా కోర్టులు అయితే తీసుకోవట్లేదు. మేబీ మీరు అన్నట్టు ఐ మే అగ్రీ విత్ యూ, నత్తనడకన కొద్దిగా నడుస్తున్నారు అన్నానికి. ఎందుకంటే కేవలం రఘురామకృష్ణ, ఎందుకంటే మా వంశీ అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అడ్డం పెట్టుకొని దేవుళ్ళ లాంటి జడ్జీల మీద కేసులు వేస్తే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చింది, దాని మీద ఏ చర్యలు తీసుకుందో కూడా అర్థం కావట్లేదు. ఊరుకోండి నాగార్జున గారు, మీరు ఆ పాయింట్ తీసుకురావాలనే ప్రశ్న నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈ ఎవరిని తప్పు పట్టేది కాదు, ఎవరిని కించపరిచేది కాదు, లేదా వన్ సైడెడ్ గా ఎవరికో సపోర్ట్ చేసేది అంతకంటే కాదు. చూస్తున్న ప్రేక్షకులకు అర్థమైతే చాలు ఈ పాయింట్. జడ్జీలు కనీసం వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి లేనటువంటి పరిస్థితుల్ని ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. కాకిస్టోక్రసీ అనేటువంటి ఒక పదాన్ని కూడా గౌరవ జడ్జి గారు వాడడం జరిగిందంటే ఇంకా దాని గురించి నా విజ్ఞత అడ్డొస్తుంది మాట్లాడడానికి. నేను మళ్ళీ వాళ్ళని ఏమైనా అంటానేమో పొరపాటున అని చెప్పి నేను అక్కడ ఆపేస్తున్నా. అయితే ఇక్కడ పాయింట్ సునీల్ కుమార్ దగ్గరకు వచ్చారు, అరెస్ట్